బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ అంటారు. పుట్టిన బిడ్డను చూడగానే ఆ తల్లి నవమాసాలు పడ్డ వ్యయ ప్రయాసలను మొత్తం మర్చిపోతుంది. ఇక తండ్రి ఆనందానికి అవధులే ఉండవు. బిడ్డ భవిష్యత్తుకు సంబంధించి కలలు కనడం మొదలు పెట్టేస్తారు. అయితే వారి కలలకు ప్రతిరూపాలైన ఆ పసి ప్రాణానికి ఎటువంటి అవసరాలు ఉంటాయి, వాటిని ఎలా తీర్చాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని ఈ రోజు జీవన్ రేఖ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. శిశువు పుట్టినప్పటి నుంచి 24 గంటల్లోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియచేయడానికి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సో డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శిశువు పుట్టినప్పటి నుంచి ప్రతి క్షణం కూడా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తూ ఉంటాం. అలాగే వారి ఆరోగ్యం పట్ల కూడా ఎంతో శ్రద్ధ తీసుకోవాలని కూడా అంటూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే కూడా పీడియాట్రిక్స్ అనే మెడికల్ స్పెషాలిటీ కూడా ఉంది. సో అసలు ఎందుకు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలో మా ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తారా? పిల్లలంటే ప్రేమకు ప్రతిరూపాలు. తల్లిదండ్రులకే కాదు, మొత్తం కుటుంబానికి. కడుపులో నలుసుబడ్డ ప్రతి పాప ఆరోగ్యకరంగా బయటికి రావాలంటే ఎన్నో అవరోధాలు, అవలక్షణాలు అధిగమించి బయటికి రావాలి. ఎలా అంటే నలుసులన్నీ గర్భంగా పూర్తిగా తయారు కావడానికి అనువుగా ఉండయి. 30 నుంచి 30% మట్టుకు దానంతదే గర్భస్రావం అవుతాయి. అబార్షన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్, మొదటి త్రైమాసికంలోనే. రెండో త్రైమాసికంలో 5-10% అవుతాయి. ఎందుకంటే ప్రకృతి సహజంగా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అవలక్షణాలు ఉన్నప్పుడు ప్రకృతి దాన్ని బయటపడేస్తుంది. అలా దాటి యువతకి రావడానికి ఓ 10-15% నెలలు నిండక ముందే పుడతారు. ఆ పుట్టిన బిడ్డలలో 33% తక్కువ బరువుతో పుడతారు. ఈ తక్కువ బరువే కాకుండా 2-3% వరకు ఏదో ఒక అవయవ అవలక్షణాలతో కూడుకున్నది ఉంటాయి. అంటే కంజెంటల్ మాల్ఫార్మేషన్స్ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన మంచి బరువుతో కలలుట్టిపడే బిడ్డ పుట్టడం అదృష్టం అనుకోవాలి. వాళ్ళ సంరక్షణ బాధ్యత చిన్నపిల్ల వైద్యులదే కాకుండా అందరి వైద్యులది, తల్లిదండ్రులది, సమాజాంది, ప్రభుత్వాంది అన్నీ కలమెలిపి అందరూ పాటుపడితేనే గాని ఈ బిడ్డ సంరక్షణ సరిగా జరగదు. ఓకే డాక్టర్ గారు, ఒకవేళ కడుపులో ఉన్న పిండానికి అవలక్షణాలు ఉంటే గనక అబార్షన్ అవుతుందని చెప్తున్నారు. లేదంటే డెలివరీ అయిన తర్వాత తక్కువ వెయిట్ తో పుడతారని చెప్తున్నారు కదా. అలాగే నార్మల్ గా హెల్దీగా పుట్టిన బేబీ కూడా ఆరోగ్యపరంగా ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలంటారు? మనం మొట్టమొదటిగా చూసుకునేది వెచ్చని వాతావరణం. 25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటే అది మంచిది. పుట్టగానే తడిగా ఉంటుంది బిడ్డ. తడిగా ఉంటుంది కనుక బట్టతో తూడ్చి తడి చర్మాన్ని పొడి చర్మం చేయాలి. బట్టలతో చుట్టాలి. వెచ్చగా ఉన్న ప్రదేశంలో పెట్టాలి. వెచ్చగా ఎక్కడుంటుంది? తల్లి ఒడి, తల్లి శరీరమే అన్నిటికంటే మంచి వెచ్చదనాన్ని ఇచ్చేది. అందుకోసమే దాన్ని న్యాచురల్ ఇన్క్యుబేటర్ అని అంటాం తల్లిని. కనుక బిడ్డ పుట్టగానే తల్లి దగ్గర తల్లి శరీరానికి తాకి పెట్టడం వల్ల ఆ వెచ్చదనం దొరుకుతుంది. ఇవే కాకుండా ఎవ్వరు పాపను ముట్టుకోవాలి అంటే సబ్బుతో మంచిగా కడుక్కున్న తర్వాతనే పాపను ముట్టుకోవాలి. అలాగే పుట్టిన బిడ్డ వెంటనే తల్లి రొమ్ము మీద ఇచ్చేసి తల్లి రొమ్ము పట్టిపియాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. ఎందుకంటే పుట్టగానే పడతారా అంటే వాళ్ళకు బ్రెస్ట్ క్రాలింగ్ అని ఉంటుంది. వాళ్ళని బ్రెస్ట్ మీద పడేస్తే వాళ్ళే నోరు సనుముక్కు దగ్గర తీసుకుపోయి వాళ్ళే పట్టుకుంటారు. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు పట్టొచ్చు అని పర్టికులర్ టైం అంటూ ఏముండదు, పుట్టగానే వెళ్ళి పెట్టేసేయాలి. ఓకే డాక్టర్ గారు, నార్మల్ గా శిశువు పుట్టగానే ముందుగా తల్లిదండ్రులకు ఒక ఆరాటం ఉంటుంది. నా పుట్టిన శిశువు హెల్దీగా ఉన్నాడా లేడా అనేది ఒక ఆరాటం చాలా ఉంటుంది కదా. సో అసలు తల్లిదండ్రులు శిశువు హెల్దీగా ఉన్నాడా లేడా అని ఎలా నిర్ధారించుకోవాలంటారు? ఎలా తెలుసుకోవాలి వాళ్ళు? మామూలుగా అందరూ డెలివరీ రూమ్ లో తల్లి, బిడ్డ, డాక్టర్, నర్సు వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఆ గది బయట చూస్తూ ఉంటారు. చెవులు నిక్కిచ్చి వింటూ ఉంటారు.
పిల్ల కెవ్వున ఏడ్చిందా లేదా అని. పిల్ల ఏడిస్తే వీళ్ళందరికీ సంతోషం. అంటే మంచి శ్వాస తీసుకుంది, ఆరోగ్యంగా ఉంది అని సంకేతం పిల్ల ఏడ్చినప్పుడు బయట వాళ్ళందరికీ తెలుస్తుంది. అలాగే లోపట ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడు శ్వాస తీస్తుందా, ఎప్పుడు కెవ్వున ఏడుస్తుందా, ఎప్పుడు పింక్ గా అవుతుందా, కలర్ నీలి రంగుగా ఉందా, కాళ్ళు చేతులే నీలి రంగుగా ఉన్నాయా, శరీరం అంతా నీలి రంగు అయిందా శ్వాస తీయకపోతే, శ్వాస తీయగానే మొత్తం అంతా పింక్ కలర్. పాప గర్భాశయంలో ఉన్నప్పుడు తల్లి ఆక్సిజన్ సప్లై చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని పోతుంది. అంటే శ్వాస ప్రక్రియ మొత్తం అంతా తల్లి చూసుకుంటుంది. కానీ పుట్టిన తర్వాత బిడ్డ తన శ్వాసను తను చూసుకోవాలి, తన ఆక్సిజన్ తను తీసుకోవాలి, శరీర కణాలకు సప్లై చేయాలి. కనుక శ్వాస గట్టిగా తీయడం, రంగు పింక్ గా ఉండడం, హార్ట్ రేట్ 100 కంటే ఎక్కువ ఉండడం చూస్తే బాగుంది, ఆరోగ్యకరంగా ఉంది. ఇవి లేనప్పుడు ఏం చేస్తామంటే అచేతనంగా పడి ఉందా, కాళ్ళల్లో ఏమైనా అలికు ఏమన్నా ఉందా, అలికి లేకపోతే మనం ఏమన్నా ట్యాప్ చేస్తే దానికి రెస్పాన్స్ ఏమన్నా ఉందా, ఇట్లా అంటుందా లేదా అని చూస్తాం. ముఖ్యంగా బ్రీదింగ్, సర్క్యులేషన్, కలర్, హార్ట్ రేట్ ఇవి చూసి మంచిగా ఉంది అని నిర్ధారిస్తాం. శిశువు పుట్టగానే తల్లిపాలు ఇవ్వచ్చు అని చెప్పారు కదా, మరి అసలు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లులకు పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? పిల్లలకు ప్రయోజనాలు ఉన్నాయి, తల్లులకు ప్రయోజనాలు ఉన్నాయి, కుటుంబానికి ప్రయోజనాలు ఉన్నాయి, సమాజానికి ప్రయోజనం ఉంది, రాష్ట్రానికి, ప్రపంచానికి ప్రయోజనం ఉంది. ఎలా అంటే పిల్లలకైతే అందరికీ తెలిసిందే, అమ్మ పాలు అమృతము, అమృతానికి దోషాలు ఉండవు. ఆ అమృతం లాంటి తల్లిపాలు తాగడం వల్ల చిన్న చిన్న దోషాలు, చిన్న చిన్న జబ్బులు ఉంటే పారిపోతాయి. పెద్ద పెద్ద జబ్బులు రాకుండా కవచం ఇస్తుంది. తల్లిపాలు తాగిన పిల్లలకు ముందుట బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం తక్కువ, షుగర్ వచ్చే అవకాశం తక్కువ, ఆస్తమా అలర్జీ వచ్చే అవకాశాలు తక్కువ, క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువ, ఇమ్యూన్ మీడియేటెడ్ డిజార్డర్ వచ్చేది తక్కువ, గుండె జబ్బులు వచ్చేది తక్కువ. బిడ్డకు కావాల్సిన అన్ని పదార్థాలు తల్లిపాలలో ఉన్నాయి కనుక తల్లి పోషణ రకంగా సంరక్షణ ఉంటుంది. అలా బిడ్డకు ప్రయోజనాలు ఉన్నాయి, తల్లికి ప్రయోజనాలు ఉన్నాయి. మాతృత్వాన్ని ఆస్వాదించడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే బిడ్డను తీసుకొని తల్లి పాలు పట్టడం అనేది మాతృత్వాన్ని ఆస్వాదించినట్టు. అంత మంచి అవకాశాన్ని విడిచిపెట్టొద్దే తల్లి. అలాగే జబ్బులు రాకుండా కూడా తల్లి కాపాడుతుంది. తల్లి పాలు పట్టడం వల్లనే 4th స్టేజ్ ఆఫ్ లేబర్ అవుతుంది, రక్తస్రావం తగ్గిపోతుంది డెలివరీ అయిన తర్వాత. ఆ తల్లి పాలు పట్టినప్పుడు నొప్పులన్నీ మర్చిపోతారు. అవే కాకుండా తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఎవరైతే పిల్లలకు తల్లులు పాలిస్తున్నారో వాళ్లకు మనస్సు రకంగా మనోరుగ్మతులు అనేటివి తక్కువగా ఉంటాయి. అదే కాకుండా ఒబేసిటీ ఇప్పుడున్న ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య, ఉబకాయం. అయితే ఈ రెండే కాదు, సమాజానికి, కుటుంబానికి ఏం ప్రయోజనం అంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల మనిషికి మధ్య ఉన్న సంబంధం తల్లిపాల వల్లనే వస్తుంది. ఇంటర్పర్సనల్ ఇంటరాక్షన్, బాండింగ్, అటాచ్మెంట్ అనేది తల్లిపాల వల్ల వస్తుంది. ఆ ప్రేమ అనుబంధం అనేది కుటుంబంలో తల్లిపాల నుంచే పుడుతుంది. అక్కడి నుంచి పుట్టి ఎమోషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్కు ఇది ఉపయోగపడుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి సార్ తల్లిపాలు? పుట్టిన బిడ్డ మొదటి రోజు నుంచి, మొదటి గంట నుంచి 6 నెలలు నిండే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు తప్ప ఏ ఇతర ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క చుక్క పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాలి. తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాలి. ఇంట్లో తయారు చేసుకున్న ఉగ్గు, ఇంట్లో తయారు చేసుకున్న సీరియల్స్, ఇంట్లో తయారు చేసుకున్న జావా ఆహారము, అరటిపండు, పండ్ల రసము, పండ్లు, అలా మొదలుపెట్టి ఇడ్లీ, చపాతీ, కిచిడి
అలా అనేసి 9-10 నెలలు నిండితే తల్లి తండ్రి ఏది తింటే అది షేర్ చేయాలి, పంచుకొని తినాలి. అప్పటి నుంచి మొదలు పెడితే మామూలు ఫుడ్కు ట్రాన్సిషన్ ఈజీ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, అసలు బెడ్డింగ్ ఇన్ అండ్ రూమింగ్ ఇన్ అంటే ఏంటండి? ఇది బెడ్డింగ్ ఇన్ అండ్ రూమింగ్ అనే కాన్సెప్ట్ అది మనదమ్మా, అది మన వారసత్వ సంపద. ప్రపంచంలో ఎక్కడ లేని వారసత్వ సంపద మన దగ్గర ఉంది. అందుకోసమే మనము బిడ్డను తల్లిని వేరు చేయకుండా ఉయ్యాల పెట్టట్లేదు. మనం 21 రోజుల వరకు ఎక్కడ పెడతాము? బిడ్డను తల్లి పక్కకే పండుకోబెడతాం. ఎట్టి పరిస్థితుల్లో తల్లిని బిడ్డను వేరు చేయకుండా ఒక్క దగ్గర పెట్టడం అనే కాన్సెప్ట్ కోసం రూమింగ్ ఇన్ బెడ్డింగ్ ఇన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ రూమింగ్ ఇన్ బెడ్డింగ్ ఇన్ వల్ల అన్ని ప్రయోజనాలు, వామ్త్ వెచ్చదామ వస్తుంది, తల్లి పాలిస్తుంది, మానసికంగా బాండింగ్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. సార్, మరి రూమింగ్ ఇన్ అయిన తర్వాత తల్లి మరియు బంధువులు ఎలాంటి సంరక్షణ ఇవ్వాలంటారు బేబీకి? మామూలుగా అయితే రూమింగ్ ఇన్ కాగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తల్లిని పిల్లను చూసి వాళ్ళు కూడా ఆనందపడదాము, వాళ్ళకు తోచిన అనుభవపూర్వకమైన సలహాలు చెప్దామనే ఉబలాట ఉంటుంది. వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు దోచింది ఒకరు చెప్తూ ఉంటారు. అలానే రకరకాల సలహాలు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడే కొత్త బట్టలు వేయద్దు, పాత బట్టలు వేయాలి, మొదలు పాత బట్టలు వేయాలి, కనుక కొత్త బట్టలు 21 రోజుల తర్వాతనే వేయాలి. మా మన్మనికి వేసినవి తీసుకొచ్చిన అది ఎప్పుడో 4 ఏళ్ల కింద లోపల పెట్టినవి దుమ్ము పట్టినవి ఉంటాయి. అలా తెచ్చినప్పుడు డాక్టర్ని అడగాలి ఏం చేయాలి అంటారని. డాక్టర్ తప్పనిసరిగా వాళ్ళ అనుమానాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మంచి సలహాలు ఇచ్చి మంచి కార్యక్రమాలు పాటించడానికి మీకు ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఇలానే అదే ఇంకా స్నానం చేయించలేదా, నేను చేయిస్తాను, తీసుకుపోయి ఒక బాత్రూంలో తీసుకుపోయి చేయించడానికి ఉద్యుక్తులు అవుతారు. ఇంకోళ్ళు వచ్చి ఏం చెప్తారంటే ఇంకా దొడ్డికి పోలేదా, పోయిందా లేదా, తల్లి చూసుకోవాల్సింది. మామూలుగా అనుమానాలు వచ్చేటి ఏంటంటే అదే పుట్టగానే దొడ్డికి పోవాలి కదా, ఇంకా దొడ్డికి పోలేదు ఏంటి అనే అనుమానం వస్తుంది. 24 గంటల లోపల ఎప్పుడైనా దొడ్డికి పోవచ్చు. 48 గంటల తర్వాత కూడా పోకపోతే జబ్బు ఉంది అని డాక్టర్లు పరిగణిస్తారు, నిర్ధారిస్తారు. అలానే ఇంకా మూత్రం పోయలేదా, పోసిందా అని చూసుకోవాలి. 24 గంటల లోపల మూత్రం పోయాలి. 24 గంటల లోపల మూత్రం పోయలేదు అంటే సీరియస్ జబ్బు లోపల ఉన్నట్టు. ఇవన్నీ తల్లి సహజంగా అవన్నీ తెలుసుకుంటుంది, నేర్చుకుంటుంది, అడ్జస్ట్ అవుతుంది, అక్లమటైజ్ అయిపోతుంది. తల్లి బిడ్డ ఒక యూనిట్గా అయిపోతారు. సార్, నార్మల్గా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏవో ఒక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైనా వస్తూనే ఉంటాయి కదా. అంటే సాధారణంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి? అలా వచ్చినప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు? అంటే తల్లిదండ్రులకు మామూలుగా ఉన్న పరిస్థితులు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు అని అనుకుంటారు. వాళ్ళు నార్మల్ కూడా అబ్నార్మల్ అనుకుంటారు, కొన్ని అబ్నార్మల్స్ కూడా అబ్నార్మల్ అనుకుంటారు. అయితే ఎక్కువ మట్టుకు ఈ లక్షణాలు ఉంటే మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. అప్పటికప్పుడే త్వరగా వైద్యుల దగ్గర తీసుకెళ్ళి దాన్ని క్లారిఫై చేసుకోవాలి. ఆ సమస్యకు సమాధానాన్ని వెతుక్కోవాలి. ఎలా అంటే పాలు తాగకపోవడము, ఏదో జబ్బు ఉంటేనే పాలు తాగట్లేదు, ఏదో సీరియస్గా ఉంది అని అనుకోవాలి. అలాగే కొంతమంది పిల్లలు ఎక్కువ మగతగా ఉండడం, లేదా ఏడవకపోవడం, మబ్బు ఉంటే ఏదో ఉంది కష్టము అని అనుకోవాలి. కొంతమంది పిల్లలు ఇలా చేతులు వణకడం, లేకపోతే జర్క్స్ చేయడము, ఇట్లా ఉన్నప్పుడు ఫిట్స్, అట్లా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అనుకోవాలి. అలాగే శ్వాస ప్రక్రియలో ఏమన్నా మార్పులు వస్తే, శ్వాస తీయడానికి కష్టంగా ఉంటే, శ్వాస త్వరగా తీస్తూ ఉంటే
డొక్కలు ఎగురుతూ ఉంటే శ్వాస తీయడానికి కష్టంగా ఉంది, శ్వాస కోశ నాళంలో కానీ ఊపిరితిత్తులో కానీ ఏదైనా జబ్బు ఉందేమో, నిమోనియానా, యాస్పిరేషనా, ఇంకేమన్నా శ్వాసకు అడ్డు ఏమన్నా ఉందా అని, ఇది డేంజర్ ఏమో అని ఇమీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. మిగతాయి కొన్ని ఎట్లా ఉంటాయంటే అవి నార్మలే, మామూలుగా అయితే సహజమే, కానీ తల్లిదండ్రులకి ఇది సహజము అని తెలియదు. ఎలా అంటే పుట్టగానే డెలివరీ అప్పుడు, నార్మల్ డెలివరీ అప్పుడు ఇక్కడ కిరీటంతో ముడతాడు వాడు, నెత్తి ఇట్లా, అంటే ప్రెజెంటింగ్ పార్ట్ వాచి క్యాపిట్ సక్సిడేనియం అంటాం. అది మామూలుగా 2-3 రోజులలో తగ్గిపోతుంది, ఆ కిరీటం పోతుంది. అలాగే వెంట్రుకలు శరీరం మీద లానిగో హెయిర్ ఉంటాయి, అవి పోతాయి మామూలుగా కొన్ని రోజుల తర్వాత. కానీ ఇట్లా ఎంట్రికలతో ఉన్నాడు మామూలుదే, కానీ వాళ్ళకు ఒక కన్సర్న్. అలాగే పుట్టిన ప్రతి బిడ్డకు గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఈస్ట్రోజన్, ఆడ హార్మోన్ల వల్ల బ్రెస్ట్ బర్డ్స్ పెద్దగా అవుతాయి. బ్రెస్ట్ బర్డ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, గట్టిగా కాయడం అదిగా ఉంటాయి, మగపిల్లకైనా ఆడపిల్లకైనా. అలాగే కొంతమంది పిల్లకు 5వ రోజు, 4వ రోజు, 6వ రోజు వెజైనల్ డిశ్చార్జ్ వస్తుంది, అది కూడా పెద్ద సమస్యగా తీసుకుంటారు. ఇవి నార్మలే, సహజమే, అవి మామూలుగా అవుతూ ఉంటాయి, దానికి ఆందోళన పడొద్దు. కావాలంటే బ్లీడింగ్ ఎక్కువ కాకుండా ఒక విటమిన్ కే ఇచ్చేస్తే ఆగిపోతుంది, అది 2-3 రోజులు ఉంటుంది, పోతుంది, దాంతోనేమో ప్రమాదం ఉండదు అని చెప్పడం. డాక్టర్ గారు, నార్మల్ గా డెలివరీ అయిన తర్వాత 24 గంటల్లో డాక్టర్స్ మళ్ళీ చెకింగ్ అంటూ వస్తూ ఉంటారు కదా, ముఖ్యంగా ఏ విషయాన్ని అడిగి తెలుసుకోవాలంటారు? పుట్టిన తర్వాత డాక్టర్ చూసి వెళ్ళిపోతాడు, మళ్ళీ 24 గంటల తర్వాత ఒకసారి చెకప్ కోసం తల్లితో మాట్లాడడానికి, తల్లితో మాట్లాడడానికి మంచి సదవకాశం. అట్లా ఉన్నప్పుడు కొన్ని విషయాలు తల్లిదండ్రులు డాక్టర్ని అడిగి తెలుసుకునేవి ఉంటాయి. మనము జబ్బులు రాకుండా మనం కొన్ని టీకాలు వేయించుకునేది ఉంటుంది. మరి ఇప్పుడే ఇస్తారా డాక్టర్, మళ్ళీ ఎప్పుడు ఇస్తారా డాక్టర్? ఎందుకంటే పుట్టగానే కొన్ని టీకాలు తీసుకోవాలి కదా, బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇవి తీసుకోవాల్సి వస్తుంది. వాటితో పాటు ఇంటికి పోయినాక ఎక్కువ ఏడిస్తే ఏం చేయాలి? మన పెద్ద ప్రాబ్లం ఏముందంటే ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు కనుక, ఏమైపోయిందో నా బాబుకు, ఏ కష్టాల్లో ఉన్నాడో అని విలవిల్లాడుతూ ఉంటారు. అయితే ఏడుపు వస్తే ఏం చేయాలి? ఏడిస్తే ఏం చేయాలి? ఏడిస్తే ఎత్తుకోవాలి, తిప్పాలి, ఊపాలి, పాలు పట్టాలి, భుజం మీద వేసుకోవాలి, తట్టాలి, ఒక రౌండ్ కొట్టాలి, ఊరుకుంటాడు వాడు. అవన్నీ చేయకుండా ఆందోళన పడి, ఇది చేయకుండా అది చేయకుండా వాడు ఏడుస్తూనే ఉంటాడు, వీళ్ళు ఆందోళన పడుతూనే ఉంటారు. అలా కాకుండా ఈ చిన్న చిట్కాలే వాళ్ళకి చాలా ఉపయోగం. ఓకే సార్, మరి మీ అపరిమిత అనుభవంతో మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే విలువైన సందేశం ఏంటండి? Children are a source of joy. Parents should go out of their way to meet the demands of the child. Initially, వాళ్ళు ప్రేమకు ప్రతిరూపాలు కనుక మీ అత్యంత ప్రేమను వాళ్ళ సౌకర్యం కోసం సమయాన్ని, భావాన్ని రెండూ అందించాలి. అలాగే ఆహారం విషయంలో ఎటువంటి పొరపాటు చేయకుండా చూసుకోవాలి. తల్లిపాలు అమృతము, ఆ అమృత తుల్యమైన తల్లిపాలను 6 నెలలు నిండే వరకు తల్లిపాలతోనే పెంచే విధానాన్ని పాటించండి. దానికి సహాయ సహకారాలు ఎప్పుడూ వైద్యపరంగా ఉంటాయి. లాక్టేషనల్ హెల్ప్ అని ఉంటుంది. ఏ కష్టం వచ్చినా తీర్చడానికి లాక్టేషనల్ హెల్ప్ వైద్యులు ఉన్నారు. మీకు ఎలా అయినా హెల్ప్ దొరుకుతుంది. మీ ఆస్వాదించే ఆనందమైన ఆ పరిస్థితిని క్రియేట్ చేసుకోవడానికి మీరు ప్రొయాక్టివ్గా డాక్టర్తో చర్చించవలసిన విషయం అది. డాక్టర్లు మీకు సాయం చేస్తారు. మూడోది, ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము. ఒకటి టీకాల ద్వారా, రెండోది శుభ్రమైన చేతి ద్వారా, తల్లిపాల ద్వారా మీ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుకోవచ్చు.
హెల్త్ పరంగా ఏమన్నా విషయాలు తెలుసుకునేది ఉంటే చిన్నపిల్లకి ఏం చేయాలనేది మంచి మంచి బుక్స్ ఉంటాయి, మీరు దాన్ని చదువుకోవచ్చు, అనుమానాలను డాక్టర్ దగ్గర తీర్చుకోవచ్చు. ఆ ఇంటర్నెట్లో ఎంబడిబడి ఆ సమాచారం ఎంత ఉంటుందంటే మీ మెదడు పాడు చేసేంత ఉంటుంది. దాన్ని అన్నిటినీ అనువదించి అమలు చేయాలని ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అవన్నీ కష్టాలు పడవలసిన అవసరం లేదు. మీ అన్ని అనుమానాలు డాక్టర్ దగ్గరనే తీర్చుకోండి. విలువైన ఆ బిడ్డను సంరక్షించే బాధ్యత వైద్యులది, తల్లిదండ్రులది, కుటుంబ సభ్యులది. అందరూ కలిసికట్టుగా బిడ్డలను సంరక్షించడానికి పాటుపడదాం. వాళ్ళు మనకు అపురూపము, వారే మన జాతి సంపద. పుట్టిన బిడ్డ మంచిగా బతికినాడే అది ఆధునిక దేశంగా పరిగణిస్తాము. పుట్టిన ప్రతి బిడ్డను బ్రతికించడానికి అందరము తోడ్పడి పనిచేద్దాం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్తే. పుట్టగానే ఆరోగ్యవంతమైన శిశువు కనపర్చాల్సిన లక్షణాలు: బిగ్గరగా ఏడవటం, రక్త ప్రసరణ జరిగి శరీరం ఎర్రగా మారటం, తేలికగా ఊపిరి తీసుకోవడం, హార్ట్ రేట్ 100 దాటటం. శిశువుని తల్లి దగ్గరగా హత్తుకుని పడుకోవాలి. మీ పసిబిడ్డని ఎవరైనా ఎత్తుకునే ముందు వారిని తప్పనిసరిగా చేతులు కడుక్కోమని చెప్పండి. తల్లిపాలతో పిల్లలకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానవ సహ సంబంధాలు బలపడతాయి. దీర్ఘకాల జబ్బులు రావు, మనోరుగ్మతలు రావు. కాబట్టి మొదటి 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలు పట్టడం చాలా మంచిది. తల్లిదండ్రులుగా మీరు చేయవలసినవి: నియమముగా టీకాలు వేయించటం, క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదించటం, బిడ్డలోని మార్పులను జాగ్రత్తగా గమనించటం, ఆపత్కాల సమయంలో సంయమనం పాటించటం. చివరిగా మీ పసిబిడ్డ పాలు తాగకపోవడం, ఎక్కువ మగతగా ఉండటం, చేతులు కాళ్ళు వనకటం, ఊపిరి తీసుకునే ప్రక్రియలో మార్పులు మొదలగు లక్షణాలు కనపరిస్తే ఆలస్యించకుండా డాక్టర్ని సంప్రదించండి. అదండి, బిడ్డ పుట్టిన 24 గంటల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. మళ్లీ జీవన్ రేఖ చైల్డ్ కేర్ లో కలిసినప్పుడు ప్రీటర్మ్ ఇన్ఫంట్స్ అంటే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.